భాగవతము దశమ స్కందము ఉత్తర భాగం నరకాసురవధ. కృష్ణ భగవానుడు తనంత తానుగా శక్తివంతుడు. కృష్ణుడు లేనినాడు అష్టప్రకృతులకు కదలిక లేదు. అతి చిన్నతనంలోనే ఎందరో రాక్షసులను పరిమార్చాడు. నరకాసురుణ్ణి సంహరించడం వచ్చేటప్పటికీ సత్యభామను తీసుకువెళ్ళాడు. తన 8 భార్యలలో ఒక సత్యభామను తప్ప మిగిలిన వారినెవ్వరినీ తీసుకువెళ్ళలేదు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు కైకమ్మను తీసుకువెడితే మనకు రామాయణమంతా వచ్చింది. సత్యభామతో కృష్ణుడు యుద్ధమునకు వెళ్ళడం వలన మనకు దీపావళి పండగ వచ్చింది. ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు, ఇంద్రుడు, దుర్వాస మహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి, మహానుభావ కృష్ణ, నరకాసురుని ఆగడములు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అతిథి కుండలములు తస్కరించాడు. వర్ణుడి చిత్రమును ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారం చేసే మణిపర్వతమును ఎత్తుకుపోయాడు. వాని ఆగడములు అన్నీ ఇన్ని కాదు. కృష్ణ, నువ్వే వానిని హతమార్చాలి అన్నారు. అప్పుడు కృష్ణుడు తను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను అని చెప్పి దేవతలందరినీ స్వందనపరిచాడు. తర్వాత తను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథమును ఎక్కుతున్నాడు. సరిగ్గా అదే సమయమునకు సత్యభామ అక్కడికి వచ్చింది. సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తైన పేరు. శ్రీకృష్ణుని వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్పది. సత్యభామ అనేక రంగములలో ప్రావీణ్యురాలు. ఆ తల్లి కృష్ణ భగవానుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది. నాదా, మీతో యుద్ధభూమికి వద్దామనుకుంటున్నాను అంది. కృష్ణ పరమాత్మ అన్నారు, సత్యభామ, యుద్ధం అంటే ఏమిటో సరదాగా ఉంటుందని అనుకుంటున్నావు. రోజు నాతో ప్రణయ విలాసాలతో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావు. యుద్ధభూమి అంటే తుమ్మెదల జుంకారములు వినపడవు. బ్రహ్మాండమైన ఏనుగుల తొండములను ఎత్తి గింకారములు చేస్తుంటాయి. అక్కడ పద్మముల నుండి వచ్చే పుప్పడితో కూడిన గాలి రాదు. శరవేగంతో పెరగెత్తే గుర్రములు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల నుండి పైకి రేగిన దుమ్ము, ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరముల నుండి వచ్చే చల్లని గాలి రాదు. శత్రువులు విడిచిపెట్టిన బాణ పరంపరలు వచ్చి మీద పడతాయి. అక్కడ కలహంసలు మొదలైన పక్షులతో కూడిన సరోవరములు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో. భయంకరమైన శత్రువులు, రాక్షసులతో కూడిన యుద్ధభూమి ఉంటుంది. నేను రాక్షసులను పరిమార్చి తిరిగి తొందరగా వచ్చేస్తాను, నువ్వు నాతో రావద్దు అన్నారు. అప్పుడు సత్యభామ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్లుగా ఎంతో ప్రియంగా చక్కటి మాట చెప్పింది. ఆ యుద్ధభూమిలో ఉన్నవారు రాక్షసులైనా అక్కడ దైత్య సమూహములే ఉన్నా నాకేమీ భయం లేదు. నీ భుజములనబడే దుర్గముల చాటున నేను ఉంటాను. నీ యుద్ధం చూడాలని అనుకుంటున్నాను అని ప్రార్థన చేసింది. కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధరంగమునకు తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు. ఇద్దరు గరుత్మంతుణ్ణి అధిరోహించి యుద్ధభూమికి వెళ్ళారు. ప్రాగ్జ్యోతిషాపురమునకు చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బండ్లు మూరాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. హయగ్రీవుడు అంటే లక్ష్మీ హయగ్రీవుల అవతారంలోని హయగ్రీవుడు కాదు. ఇక్కడ చెప్పబడిన హయగ్రీవుడు రాక్షసుడు. అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి. పరమాత్మ ఒక్కసారి తన చేతిలో పట్టుకున్న గద చేత ప్రహరం చేస్తూ ఆ దుర్గములన్నిటినీ నేలకూల్చేశాడు. పాంచజన్యంను చేతిలో పట్టుకుని ప్రళయకాలంలో మేఘం ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యంను పూరించారు. మూరాసురుడు అక్కడ ఉన్న జలదుర్గంలో పడుకుని నిద్రపోతున్నాడు. పెద్ద జడ వేసుకున్నాడు. వాడు ప్రాగ్జ్యోతిషాపురంను మూరపాశములతో కట్టి ఉంచుతాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాశములను ఖండించారు. మూరాసురుడు పైకి వచ్చాడు.
తన 5 తలలతో వాడు బ్రహ్మాండములలో ఉన్నటువంటి పంచభూతములను మింగివేసేలా ఉన్నాడు. వాని జడ సాగిన అగ్నిహోత్రంలా ఉంది. అటువంటి జడతో వాడు నీటిలో నుండి పైకి లేచి కృష్ణుని వంక చూశాడు. పరమాత్మ తన గద ప్రహరంతో మూరాసురుని శిరస్సును బ్రద్దలు చేశాడు. వాడు మరణించాడు. మూరాసురుడు మరణించగానే వాని కుమారులు 7 కృష్ణ పరమాత్మ మీదికి యుద్ధమునకు వచ్చారు. ఆ 7 కూడా కృష్ణ పరమాత్మ నిర్మూలించారు. ఈ వార్త నరకాసురుడికి చేరి యుద్ధమునకు వచ్చాడు. నరకాసురుడు ఆదివరాహమూర్తికి భూదేవికి కలిపి జన్మించినవాడు. వాడు 14 భువనములను గెలిచినవాడు. సత్యభామ తనే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణునితో చెప్పి గబాలున లేచి ముందుకు వచ్చింది. తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడివేసింది. తను వేసుకున్న హారములు అవి బయటకు వేలాడకుండా అమరిక చేసుకుంది. ఆమెలో ఎక్కడా భయము కనపడడం లేదు. ముఖము దేదీప్యమానం అయిపోతూ ఉండగా పమిట వేలాడకుండా బ్రొడ్డులో దూపుకుంది. కృష్ణుని ముందుకు వచ్చి, నాదా, ధనుసును ఇలా ఇవ్వండి అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాడు. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకు తెలియనివి ఏమి ఉంటాయి? రాక్షసుల మస్తకమును ఖండించడానికి అనువైన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనుసును స్వామి సత్యభామ చేతికి ఇచ్చారు. ఆ ధనుసును ఎడమ చేతితో పట్టుకొని వంచి వింటినారిని విప్పి వంచి కుడి చేతితో కట్టింది. ఈ దృశ్యంను చూసి కృష్ణ పరమాత్మతో పాటు రాక్షసులు కూడా తెల్లబోయారు. ఆ ధనుసును పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్ధమును ప్రారంభించి ఒక్కొక్క బాణము తీసి అభిమంత్రించి విడిచిపెడుతుంది. ఆవిడ ఒక్కొక్క బాణమును తీసి తొడుగుతుంటే వీరరసము, శృంగార రసము, భయరసము, రౌద్రరసములు ఆమెలో తాండవిస్తున్నాయి. రాను రాను యుద్ధం పెరిగిపోతుంది. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షస వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణములను ప్రయోగించడం ప్రారంభించారు. 3 లోకములలో ఉన్నవాళ్ళు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్లుగా సత్యభామ యుద్ధం చేస్తుంది. భయంకరమైన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగుర్లన్నీ నుదుటికి అతుకుపోయిన సత్యభామ వంక చూసి కృష్ణుడు, సత్య, నీ యుద్ధమునకు నేను ఎంతో పొంగిపోయాను అని ఆ ధనుస్సును పట్టుకున్నాడు. అప్పటికే అందరూ హతులైపోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణములతో నిలబడి ఉన్నాడు. అప్పుడు నరకాసురుడు అన్నాడు, చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నువ్వు పక్కన నుంచున్నావు. పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు యుద్ధమునకు రావలసింది అన్నాడు. ఈ మాటలు విన్నా నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చాను అని తన చేతిలో ఉన్న సుదర్శన చక్రమును ప్రయోగించారు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత త్రుంపబడిన నరకాసురుని శిరసు కుండలములు ప్రకాశిస్తూ ఉండగా ధూళి నేల మీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడని పరమ సంతోషంతో దేవతలందరూ వారి వారి లోకముల యందు దీపములను వెలిగించారు. వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అందుకని మనము దీపావళి అమావాస్య అంటాం. దీని వెనకాతల ఉండే రహస్యంను మనము జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. యథార్థమునకు నరకాసురుడు అనేవాడు మనలోనే ఉంటాడు. నరకాసురుడు ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించాడు. అనగా ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు. భూదేవి అతని తల్లి. ప్రాక్ జ్యోతి అనగా మొదటి నుండి ఉన్న జ్యోతి అనగా ఇక్కడే ఉన్న ఆత్మ వస్తువు. ఈ ఆత్మ వస్తువును తెలుసుకోవడానికే మనము ఈ శరీరంలోకి వచ్చాం. ఇందులోకి రాగానే వాడు ప్రాగ్జ్యోతిషాపురంనకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు.
మాయిష్మతీపురంనకు వెళ్ళాడు. మహిషి అనగా మహిష ప్రవృత్తి, అంటే దున్నపోతు లక్షణం. వాడు మూరాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు అనబడే 3 స్నేహితులను పట్టుకున్నాడు. సత్వ, రజ, స్తమో గుణములనే 3 గుణములతో స్నేహంను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ ఈ 3 గుణములతో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషాపురం నుండి మాహిష్మతీపురంనకు వచ్చేశాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని అడిగారు. ఇది భాగవతంలోనిది కాదు, తనకు మరణం ఉండకూడదని అన్నాడు. కుదరదు, మరొక వరం కోరుకోమని చెప్పారు. వాడు ఏమి అడుగుదామా అని ఆలోచిస్తుండగా బ్రహ్మగారు అమ్మ చేతిలో చచ్చిపోయేలాగా నీకు వరం ఇస్తాను, పుచ్చుకుంటావా అని అడిగారు. అంటే వాడనుకున్నాడు, అమ్మకి పెంచడం తెలుసు తప్ప చంపడం తెలియదు కదా, కాబట్టి నాకు చావు ఉండదు అని భావించాడు. ఆ మేరకు బ్రహ్మగారి వద్ద నుండి వరమును పొందాడు. తన అమ్మ చేతిలో పోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలుపెట్టాడు. తెలుసుకోలేక అతిథి కుండలములను అపహరించాడు. ఆకాశమునకు ప్రకాశించే 2 కుండలములు సూర్యచంద్రులు, వాటిని దొంగలించాను. కాలం యొక్క ప్రసరణ తన మీద లేదన్నాడు. తనకు మరణం లేదన్నాడు. మాయ అనగా ప్రకృతి. ప్రకృతి అంటే 14 భువనములు అనే చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు. అనగా 14 భువనముల మాయకు చిక్కి ఈ భోగభాగ్యములన్నీ శాశ్వతం అనుకున్నాడు. అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళి వారిని చంపి ఆ పిల్లలను తీసుకువచ్చేవాడు. తను తెచ్చిన ఏ స్త్రీని అనుభవించలేదు. కారాగారంలో పెట్టాడు. నరకాసురవదైన తర్వాత కృష్ణ పరమాత్మ వారిని ద్వారకా నగరంకు పంపించి వేసి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 16,000 మందికి 16,000 అంతఃపురములను కట్టి ఏకమూర్తమునందు ఒకే కృష్ణుడిగా కనపడుతూ 16,000 రూపములతో వివాహం చేసుకున్నాడు. 16,000 మందిని చెరసాలలో పెట్టడం అంటే ఈశ్వరుని 16 కళలు. బ్రహ్మగారి వరం ప్రకారం నరకాసురుడు తల్లి చేతిలోనే చచ్చిపోవాలి. ఆ భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది. సత్య అనగా మారనిది అని అర్థం. ఈ ప్రపంచంలో మారడానికి పరమేశ్వరుడు మాత్రమే, మారనివాడు సత్యము. అయితే ఈ సత్యము బా అనగా కాంతి, మా అనగా సంపద. సత్యము కాంతి వలన వచ్చే సంపద. ఇది మనకు భూమిలో కనపడుతుంది. బా ఈశ్వరుడు, మా సంపద. సత్యభామ భూదేవి ఐశ్వర్యం. గరుత్మంతుని మీద కృష్ణుని పక్కన సత్యభామగా కనపడుతున్నది. ఈశ్వరుని సొత్తైన భూ సంపద. లక్ష్మీ అంశ రుక్మిణి, భూ అంశ సత్యభామ. సత్యభామాదేవి వృత్తాంతము ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానం ఒక్క జన్మలోనైనా కలుగుతుంది. సత్యభామ ఈశ్వరుడి కాంతి సంపద. యుద్ధమును వింటున్నారు. ఆ యుద్ధం అజ్ఞానం మీద ఉంటుంది కాబట్టి అది విన్నవాడు జ్యోతినే పొందుతాడు. మన కోసమని పరమాత్మ నరకాసుర సంహారంలో ఇంత గొప్ప లీల చేశాడు.